చిచ్చులకోటి చిచ్చు బంగారం ఓలి ఓలి చిచ్చు చిట్పుట్లు చూడే ఇటు అల్లు రాజులు చిన్న బంగారాలేదే ఓవల చిన్న బంగారాలు అవలమ్మా రాజులే గుడ్ మార్నింగ్ బంగారమే రాజుల తల్లి కోట్ల తల్లిలు మా బుర్రగొక్కుంటున్నాడమ్మా వీడు ఏ పేలవి ఉన్నాయా తల్లో డాండ్రఫ్ ఉందా నీకు పేలున్నాయా తల గోక్కుంటున్నావు గుడ్ మార్నింగ్ చిచ్చుల కోటి ఓవలే నా తల్లి నా బంగారమే అన్నీ ఏం చేస్తున్నాడమ్మా చిచ్చు అన్నీ ఏం చేస్తున్నాడే అవును రాజులే నా తల్లిలే బంగారాలే కోటు తల్లి కట్టు 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 అవును నా తల్లి చీచులు అవును అవును హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను చాందిని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మ్యాక్సిమం చిన్నోడిని షూట్ చేశాను అనమాట యూట్యూబ్ ఉంచుతాడో లేదా తీస్తాడో తెలీదు వీడియో అనేది నేను చాలా తక్కువ షూట్ చేస్తున్నాను పెద్దగా షూట్ చేయట్లే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడిప్పుడు చిన్నోడిని ఇన్వాల్వ్ చేస్తున్నాను వీడియోస్లో మ్యాక్సిమం ఇప్పటివరకు పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు కదా సో ఈరోజు ఎంతవరకు వీడియో ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు బట్ ఈరోజు ఏంటంటే నేను డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాము షూట్ చేద్దామని చెప్పి ఇలా షూట్ చేశాను అనమాట మార్నింగ్ లేవగానే చిన్నోడు ఎంత మంచిగా నవ్వుతాడో తెలుసా వాడికి డైపర్ అది తీసేసి హ్యాపీగా కూర్చోబెడితే మంచిగా నవ్వుతాడు సో చాలా మంచిగా ఎక్సర్సైజ్ లాగా చేస్తాడనమాట సో వాడికి కొంచెం కాళ్ళు చేతులు అలా ఒత్తుతూ ఉంటాను సో మంచిగా చాలా మంచిగా ఉంటాడు అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగే కొంచెం లేపుతాం కదా నిద్ర అంతా తీరిపోతే హ్యాపీగా నవ్వుతాడనమాట అప్పటికే నేను మేడ మీద ఫీడ్ చేసేసి తీసుకొస్తాను కిందకి తీసుకొచ్చేసి రబ్బర్ షీట్ వేసేసి అన్ని మీద పడుకోబెడతాను కాసేపు అండ్ ఆ తర్వాత మమ్మీ ఏమో నలుగది పెట్టి స్నానం అది చేయిస్తుంది అనమాట సో ఇక్కడ మమ్మీ కాసేపు ఆడుకుంటుంది నేను కాసేపు ఆడుకుంటాను నేనైతే తలగడ మీద పడుకోబెట్టి ఇప్పుడు ఇందాక షూట్ చేశాను కదా అప్పుడు చూసారా వాడు ఎలా చూస్తున్నాడు వాడికి నేను షూట్ అయితే నేను మీకు అప్డేట్ అయితే చేయట్లేదు కానీ నేను నా మెమరీస్ కోసం నేను అలా ఫొటోస్ వీడియోస్ కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇవి ఇంపార్టెంట్ కదా సో అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే బాదం మార్నింగ్ తింటాము నేను మమ్మీ డాడీ సో సోక్ చేసినవి అవి తింటున్నప్పుడు వాడు అది పట్టుకోగలుగుతున్నాడా లేదా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అప్పుడే పట్టుకోడు బట్ పట్టుకుంటున్నాడు లేదా అని చూస్తున్నాం అనమాట మేము తంతడు చూసుకో ఎవరు చిచ్చు తాతమ్మ చిచ్చు తాతమ్మ చిచ్చు చూడు తాతమ్మ వైపు చూడు ఏమా చిచ్చు బంగారు చిట్టుపుట్లు డాన్స్లు వేస్తున్నాయి డాన్స్లు లైట్ వెలుగుంటే ఇటువైపు చూస్తున్నావా ఏమంటుంది తాతమ్మ ఏమంటుంది బంగారం బంగారం
ఈరోజు నా డైలీ రొటీన్ కానే కాదు, కేవలం అంటే కేవలం మా చిన్న డైలీ రొటీన్ అనమాట. స్నానం చేసేసిన తర్వాత ఫీడ్ చేశాను. ఫీడ్ చేసిన తర్వాత పడుకుని పోయాడు హ్యాపీగా. పడుకుని మళ్ళీ ఇప్పుడు లేచాడనమాట. లేచిన తర్వాత కాసేపు ఆడతాను నేను వాడితో. ఎందుకంటే ఇంక అలా పడుకోబెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను కాసేపు ఆడుతూ ఉంటాను. నేను కూడా ఈలోపు స్నానం చేసి కొంచెం బయట వర్క్ ఉంటే వర్క్ చూసుకొని వచ్చాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం అలా ఆడుకుంటున్నాను అనమాట. ఎంతోసేపు ఉండడు వాడికి విసుగు వచ్చిందంటే ఇంక స్టార్ట్ చేస్తాడనమాట. అండ్ ఫీడింగ్ అనేది ఇంకా రెగ్యులర్ కామనే కదా. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫీడ్ చేస్తాను. ఆ తర్వాత తీసుకొచ్చి స్నానం చేయించిన తర్వాత 4 గ్లాసులు స్నానం చేయించిన తర్వాత మళ్ళీ ఫీడ్ చేస్తే పడుకుంటాడు. అండ్ ఆ తర్వాత వాడి మూడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అదంతా కూడా నవ్వటం నవ్వకపోవడం అనేది. మార్నింగ్ ఎంత బాగా నవ్వుతాడో డేలో మొత్తం అంతా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బాగా నవ్వుతాడు అనమాట. ఆ నవ్వు గురించి లిటరల్లీ వెయిట్ చేస్తూ ఉంటాను నేను. అదే అన్నా, ఒక పేపర్ మీద కానీ షీట్ మీద కానీ ఉప్పేసి నొక్కడం కావదా? ఓకే, ఇప్పుడు మరి గచ్చిగా అంటుకుపోద్ది కదా. ఎంత ఎక్కువ అవుతారు ఉప్పు? చాలా కేసు ఇది తీసుకోవడం పెద్ద టాస్క్ రా బాబు నాకు. అవ్వదు. అవన్నీ ఎన్ని కోట్లు అవుతాయి తెలీదా? అదంతా నాకేనా? ఎంతనా? ఇటు పెళ్లి వరకు సరిపోతాయో మాకు. 9 సంవత్సరం 6 ఇచ్చావా? ఇవి ఏంటనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. మొన్న చింతపండు తీసుకొచ్చింది మమ్మీ అని చెప్పాను కదా. సో ఆ చింతపండు మొత్తం ఎండబెట్టి పిక్ అది తీసేసి ఇలాగ పెట్టింది. డాడీ ఏం చేస్తున్నారంటే అవి గొడ్డలు అంటుంటాము, గొడ్డల్లాగా చేస్తున్నారనమాట. ఏం లేదు, స్టోరేజ్కి ఈజీగా ఉంటుంది మనకి. అండ్ నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పట్టుకెళ్తాను కాబట్టి ఈజీగా ఉంటుంది మనకి, మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఇవన్నీ. మమ్మీ ఏవైతే ఇచ్చిందో అవన్నీ ఫ్రిడ్జ్లో పెడతా. సో ఆ ఫ్రిడ్జ్లో పెడితే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే చింతపండు బయట పెడితే నల్లగా అయిపోతుంది. కొత్త చింతపండు ఏంటంటే మనకి పులుసుల్లోకి వాటిలోకి చాలా బాగుంటుంది అనమాట. మా చిన్నోడు పడుకున్నాడు, అందుకే కొంచెం సైలెంట్గా నేను ఇందాక వరకు మమ్మీ వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ షూట్ చేశాను. సో ఇక్కడ మమ్మీ పిక్ అది తీస్తుంది, చాలా చాలా ఓపిక్గా తీస్తుంది అనమాట పిక్ అంతా కూడా. సో ఇప్పుడు మడుగు చింతపండు వచ్చేసి 1000 రూపాయలు ఉంది బయట మార్కెట్లో. మొన్న చింతపండు రేట్ నేను మీకు చెప్పాను. సో ఇది సీజన్ అనమాట మిరపకాయలకి చింతపండుకి. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను, నా పక్కన చిన్నోడు ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు. మీకు ఆ సౌండ్స్ అవి వినిపిస్తూనే ఉంటాయి కదా. సో వాడు పడుకున్న తర్వాత వాడికి జో కొడుతూ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాడు 3 రోజుల నుంచి వీడియో పెడదాం అనుకుంటున్నాను, అస్సలు కుదరట్లేదు. సో ఇన్కేస్ బయటను వదిలేసామంటే కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. సో ఇలా కొంచెం ఉప్పు అది వేసి డాడీ ఇలా కొంచెం గట్టిగా చిన్న వీటిగా చేస్తున్నారు. సో ఇవి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి. ఇవి ఏంటంటే నేను ఒక కవర్ లాంటిది పెడతాను, కొంచెం
మంచిగా. సో కవర్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. లేదంటే మనం ఈ ఈ బ్యాగ్స్ ఉంటాయి కదా మనకి ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్, అందులో పెట్టి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇవి కాకుండా ఇంకా పక్కన అలా చేస్తూ ఉంది. వాళ్ళకైతే పెద్దగా ఇలా చేయదు, నేను క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, నాకు అలా చేస్తుంది. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మా సార్ బజ్జున్నారు కదా, బజ్జును లేచిన తర్వాత నేను వాడిని ఎలా రెడీ చేశాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మామయ్య వాళ్ళ అబ్బాయిది బర్త్డే అనమాట. సో వాళ్ళు ఇన్వైట్ చేశారు డిన్నర్ కోసం, అందుకోసం రెడీ అయ్యి వెళ్తున్నాము. అది పెద్దగా ప్లాన్ అది లేదు, మధ్యాహ్నం ఫోన్ చేశారు ఇలాగ బర్త్డే కదా ఈరోజు ఇలాగ డిన్నర్కి అని చెప్పి. సో అందువల్ల ఇలాగ సింపుల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ మా చిన్నోడు నార్మల్గా అయితే చిన్నోడిని తీసుకెళ్ళము, కాకపోతే ఎక్కువ టైం కదా అండ్ దగ్గరే మామయ్య వాళ్ళు, బై వాక్ వెళ్ళిపోవచ్చు, అందువల్ల వాడిని కూడా రెడీ చేసేసి తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి. సో అది అండ్ ఇది అనమాట మామయ్య వాళ్ళ ఇల్లు. మామయ్య అంటే ఎవరంటే మా మమ్మీ వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఇది పెద్దన్నయ్య వాళ్ళ కొడుకు అనమాట, పెద్దన్నయ్య వాళ్ళ మనవడు. సో అక్కడికి వెళ్ళాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ డిషెస్ ఏంటంటే చపాతీ, కర్రీ అండ్ రైతా ఫర్ వెజిటేరియన్స్. నాన్ వెజ్ వాళ్ళకైతే మటన్ పులావ్, ప్రాన్స్, లూజ్ ప్రాన్స్ అండ్ చికెన్ కర్రీ, కేఎఫ్సి ఇవన్నీ పెట్టారనమాట. సో అది నేను పెద్దగా ప్రతి సంవత్సరం ఉన్నాను, ప్రతి సంవత్సరం మామయ్య వాళ్ళకి ఒక్కడే అబ్బాయి అనమాట. సో తన బర్త్డేకి ప్రతి సంవత్సరం ఇలాగ చేసుకుంటారు. నేనైతే పెద్దగా ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాను కాబట్టి డిన్నర్కి వచ్చాను, ప్రతి సంవత్సరం నేను పెద్దగా ఉన్నాను అనమాట. సో అది ఇవన్నీ కూడా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. నార్మల్గా అయితే కొన్నిసార్లు మా అక్క చేస్తుంది, అక్క అంటే మా మామయ్య వాళ్ళ వైఫ్. కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ అన్నాను కదా, సో అది లైవ్లో చేస్తున్నారనమాట. సో దట్ కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉండడానికి అండ్ క్రిస్పీనెస్ అవన్నీ పోకుండా మంచిగా ఫ్రెష్గా ఉండడానికి, సర్వ్ చేయడానికి అని చెప్పేసి అది కొంచెం లైవ్లో చేస్తున్నారు. మిగతావన్నీ క్యాటరింగ్ ద్వారా తీసుకొచ్చాను. ఫేస్ ఆడపిల్లలాగా ఉంటుంది, కొంచెం బొట్టు పెడితే యాక్చువల్గా నేను లోపలే చిన్న తలా షూట్ చేద్దామని అనుకున్నాను, కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మన వీడియోస్ చూసేవాళ్ళు, షూట్ చేయవా అన్నీ షూట్ చేయి అనేసరికి మనకి ఓకే షూట్ చేద్దాం, షేర్ చేద్దాం, నేను పెద్దగా వీడియోలు తీయట్లేదు కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కేఎఫ్సి అదే ఫ్రైడ్ చికెన్ చేస్తున్నప్పుడు అదేంటి మమ్మీ ఏమో వీడియో తీయు, మనం చేసుకుందాము, ఎలా చేస్తారో చూద్దాం కదా అని చెప్పి. బట్ మమ్మీకి తెలియని విషయం ఏంటంటే కేఎఫ్సి చికెన్ కాదు కదా, ఇంకా ఏదైనా సరే మనకి యూట్యూబ్లో ఇన్స్టాలో చక్కగా దొరికేస్తున్నాయి. సో అందువల్ల మమ్మీ యూట్యూబ్లో కొడితే వచ్చింది మమ్మీ మనం చేసుకోమంతే అని చెప్పి. ఎందుకంటే కేఎఫ్సి చికెన్ ఆ ప్రాసెస్ అంతా చేసుకునే బదులు బయట నుంచి తెచ్చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది కొన్ని డిషెస్. సో అక్కడ అలా ఫ్రై చేస్తున్నారు, మిగతావన్నీ ఫుడ్ సర్వ్ చేసి అందరికీ ఇచ్చేస్తున్నారు అనమాట. ఇంక లాస్ట్లో కేక్ కటింగ్ చేసుకుందామని. అండ్ ఇక్కడ నేను కొంచెం మా ఇద్దరికి షూట్ చేద్దామని నేను కిచెన్లోకి వచ్చి ఇక్కడ ఒక ఫోన్ పెట్టేసి షూట్ చేస్తున్నాను జస్ట్ నార్మల్గా. ఎలాగో షూట్ చేద్దామని డైలీ రొటీన్ షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి సో ఇది కూడా షూట్ చేస్తున్నాను అనమాట. సో అది అండ్ హాల్లో ఉన్నారు అందరూ కూడా, అండ్ అందరూ కూడా ఎత్తుకోవడం. అండ్ నాకైతే ఎవరు ఎత్తుకుంటున్నారో వాడు ఎక్కడున్నాడు ఏంటి అలా చూస్తున్నాను. అందరూ మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోవడం మా దగ్గరే ఉంటాడని చెప్పి. ఏదైనా మనకి ఇప్పటి వరకు నేను అసలు పెద్దగా బయటికి తీసుకురాలేదు వీడిని. అండ్ ఇలా అందరూ చూసేసరికి అందరూ ఎత్తుకునేసరికి నాకు టెన్షన్ అనమాట. అమ్మో ఏమవుతుందా ఏంటి అది ఇది, అందరూ మనం మా వాళ్ళే, అందరూ ఫ్యామిలీయే కరెక్ట్గా చెప్పాలంటే. అండ్ వీళ్ళందరూ ఫ్యామిలీ. మధ్యలో ఉన్నాడు చూసాడా పొడవుగా, తనే అనమాట బర్త్డే బాయ్, సాకేత్ అనమాట తన పేరు. సో మా పెద్ద మామయ్యకి 3 పిల్లలు, ఒక కొడుకు 2 కూతుర్లు అనమాట. కొడుకు అనమాట తిను. సో వీళ్ళందరూ ఇంకొక మా మమ్మీకి మొత్తం 5 అన్నయ్యలు, ఒక అక్క, ఆ అక్క వాళ్ళ పిల్లలు, ఆ మామయ్య వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళందరూ వాళ్ళ మనవరాళ్ళు అందరూ అనమాట వీళ్ళంతా.
అండ్ ఇది గ్రూప్ ఫోటో. మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో లాస్ట్ మా మమ్మీ అనమాట. సో అంటే మా మామయ్యలు వాళ్ళందరూ కలిపి మా మమ్మీ లాస్ట్. ఫస్ట్ పెద్దన్నయ్య, ఈ పెద్దన్నయ్య వాళ్ళ అబ్బాయితే ఈ ఇల్లు, తర్వాత అక్క, తర్వాత నలుగురు అన్నయ్యలు, ఆ తర్వాత మా మమ్మీ. సో ఇది ఫ్యామిలీ. అండ్ ఇక్కడ గ్రూప్ ఫోటో నడుస్తుంది. ఏం నడుస్తుందని చూస్తున్నారు కదా, గ్రూప్ ఫోటో నడుస్తుంది. అండ్ గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, పీలా నోకన్న ఫ్యామిలీ అని చెప్పి. మా తాతయ్య పేరు పీలా నోకన్న అనమాట. సో ఆ గ్రూప్స్లో షేర్ చేసుకుంటారు ప్రతిసారి. సో ఇది ఈరోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ షేర్ చేయండి. ఇది మమ్మీ వాళ్ళ సైడ్ ఇల్లు. నేను చాలా రేర్గా వెళ్తుంటాను, సో అందువల్ల ఇలా అప్డేట్ చేస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.